సమద్ కొత్త ప్రాథమిక పాఠశాలలో చేరాడు. ఇంటి నుండి పాఠశాలకు నడిచి వెళ్ళడానికి 10 నిమిషాల సమయం పడుతుందని అతని తండ్రి చెప్పినప్పుడు సమద్ పాఠశాల నుండి ఇంటికి రావడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడు. సమద్ పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలో ఉన్నాడు. సమద్ యొక్క ఆలోచన ఏమిటి? ఏకమితి ఆలోచన. ఏకమితి ఆలోచన అంటే ఏమిటి? ఒకే కోణంలో ఆలోచించడం. లక్ష్మణ్ అనే విద్యార్థిని మీ అన్నయ్య పేరు ఏమిటి అని అడిగినప్పుడు రాము అని చెప్పినప్పుడు రాము యొక్క తమ్ముడి పేరు అంటే రాము తమ్ముడి పేరు ఏమిటంటే ఏమో నాకు తెలియదని చెప్పడమే ఏకమితి ఆలోచన. ఏకమితి ఆలోచన అనేది మనకి ఏ దశలో ఉండే లోపం? అంతర్బుద్ధి దశలో ఉండే లోపం. రమేష్ 6 ఏళ్ల రమేష్ ఏ పురుషుడినైనా అంకులని, స్త్రీని ఆంటీ అని పిలిచేవాడు. అతను ఒక కొత్త దేశానికి వెళ్ళి ఏ వ్యక్తినైనా పిలవడానికి మిస్టర్ మరియు మిస్ వంటి మర్యాదపూర్వక పదాలను బోధించడం ద్వారా వారిని వారి పేరుతో పిలవచ్చని గమనించాడు. పియాజే ప్రతిపాదించిన ఈ సంజ్ఞానాత్మకత పనితీరు దీనికి ఉదాహరణ. దేనికి ఉదాహరణ? కొత్త అనుభవం ద్వారా పాత అనుభవాన్ని కొంచెం మార్పు చేసుకున్నాడు కదా, అంటే కొత్త జ్ఞానాన్ని పెంపొందించుకున్నాడు కాబట్టి ఏమవుతుంది? ఇది అనుగుణ్యం అవుతుంది. ఏమిటిది? అనుగుణ్యం. ఒక జీవి తనకు మరియు తన పరిసరాల మధ్య సామరస్యపూర్వక సంబంధాన్ని కొనసాగించడానికి సహాయపడే సర్దుబాటు యంత్రాంగాన్ని పియాజే ఇలా అన్నాడు. ఏమన్నాడు? సమతుల్యత అని అన్నాడు. ఏమిటి? సమతుల్యత. పదిలపరచుకోవడం అంటే ఏమిటి? పదిలపరచుకోవడం అంటే ఏమిటి? ఒక వస్తువు యొక్క బాహ్య గుణాలు మార్చినప్పటికీ అంతరంగా ఉండే గుణాలు మారవని తెలుసుకోవడం పదిలపరచుకోవడం. సాంశీకరణం అంటే ఏమిటి? కొత్త భావాలను రూపొందించుకోవడమే సాంశీకరణం. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఇతర దశలతో పోలిస్తే ఇంద్రియ చాలక దశలో క్రింది వాటిలో ఒకటి ప్రధానంగా ఉండదు. ఏముండదు? అవసరాలు ఉంటాయి, ప్రజ్ఞ ఉంటుంది, అనుభవం ఉంటుంది, కానీ భాష అనేది మనకి ఇంద్రియ చాలక దశలో ఉండదు. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. మొదటిది ఏమిటి? స్కీమా. స్కీమా అంటే ఏమిటి? స్కీమా అంటే ఒక నిర్దిష్ట తరగతి ప్రవర్తనను నిర్వహించడానికి సాధారణ సామర్థ్యం. సాంశీకరణం అంటే ఏమిటి? ఇప్పటికే ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణంలో భావాలను చేర్చడం. అనుగుణ్యత అంటే ఏమిటి? ఇప్పటికే ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణాలను మార్చడం ద్వారా కొత్త విధానాలను అభ్యసించడమే అనుగుణ్యం. సాంశీకరణం అంటే ఓన్లీ భావాలనే చేరుస్తారు, అంటే ఒక అనుభవంలో ఇంకొక అనుభవాన్ని చేరుస్తారు అంతే. అనుగుణ్యం అంటే ఏమిటి? కొత్త విధానాలను అభ్యసించడం. సమతుల్యత అంటే ఏమిటి? తనకు తన పరిసరాలకు మధ్య సమతుల్యతను కాపాడుకోవడం. గ్రేడ్ 2 విద్యార్థి సపర్ణకి కూడికలు చేయడం తెలుసు. ఆమె టీచర్ ఒక లెక్కను 2x3గా ఇవ్వడం ద్వారా గుణకారాన్ని ప్రవేశపెట్టారు మరియు 2x3 అంటే 2ను 3 సార్లు కూడడం అని వివరించారు. పియాజే ప్రకారం గుణకారం అనే ఈ భావనను గ్రహించడానికి ప్రయత్నిస్తున్న సపర్ణ ఏ స్థితిలో ఉంది? సపర్ణ అసమతుల్య స్థితిలో ఉంది. ఏ స్థితిలో? అసమతుల్య స్థితిలో. అదే గ్రహించేస్తే తను ఏ స్థితిలోకి వస్తుంది? సమతులిత స్థితిలోకి వస్తుంది. కుల్దీప్ తన బొమ్మలతో ఆడుకుంటుండగా బయట వర్షం మొదలైంది. అతను లేచి తన తల్లితో నన్ను పార్కుకు తీసుకువెళ్ళు, వర్షం నాతో ఆడుకోవడానికి వచ్చింది అని చెప్పాడు. పియాజే ప్రకారం కుల్దీప్ ఈ సంజ్ఞానాత్మక ఏ దశలో ఉన్నాడండి? ఏ దశ అవుతుంది? పూర్వ భావనాత్మక దశ. పూర్వ భావనాత్మక దశలో ప్రాణం లేని వాటికి ప్రాణం ఉందని భావిస్తాడు కాబట్టి అతను పూర్వ భావనాత్మక దశలో ఉన్నాడు. దాన్నే మనం ఏమంటాం? ఎనిమిజం అని అంటాం. కింది వాటిలో పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసం యొక్క పూర్వ భావనాత్మక దశకు సంబంధించిన ఉదాహరణను గుర్తించండి. ఏ దశ? పూర్వ భావనాత్మక దశ. ఏమిటది? రోడ్డుపై వెళ్తున్న కుక్కను తన పెంపుడు కుక్క పేరుతో పిలిచే 2 సంవత్సరాల బాలుడు ఏ దశలో ఉన్నట్టు? పూర్వ భావనాత్మక దశలో ఉన్నట్టు. నిరంజన్ తల్లి అతనికి ఆడుకునే గుండ్రని పిండి ముద్దను ఇచ్చింది. అతను తన తల్లిని మరింత పిండి ముద్ద కోసం అడిగాడు. అతని తల్లి గుండ్రని పిండి ముద్దను తీసుకొని దానిని పొడవు ఆకారంలో చేసింది. నిరంజన్ దాన్ని సంతోషంగా తీసుకొని ఆడడం ప్రారంభించాడు. పియాజే ప్రకారం నిరంజన్ యొక్క సంజ్ఞానాత్మక వికాస దశ ఏమిటి? ఏంటిదండి అది? ఏ దశలో ఉన్నట్టు మనకి? అంతర్బుద్ధి దశలో ఉన్నట్టు. ఏ దశ? అంతర్బుద్ధి దశ.
దక్ష అనే చిన్నమ్మాయి తన తల్లితో నిన్న మామిడి పండు తియ్యగా ఉంది కానీ నేడు పుల్లగా ఉంది, కాబట్టి మామిడి పళ్ళు తియ్యగా లేదా పుల్లగా ఉండవచ్చు అని చెబుతుంది. పియాజే సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశ నుండి పిల్లలు ఇలాంటి నిగమనాత్మక వివేచన ప్రారంభిస్తారు. ఏ దశ నుండి? మూర్త ప్రచాలక దశ నుండి. నిగమనాత్మక ఆలోచన ప్రారంభమయ్యే దశ ఏమిటి? మూర్త ప్రచాలక దశ. రయాన్ తన తల్లితో, అమ్మ, మా 5గురు స్నేహితులలో చరణ్ పొడవైనవాడు, ఆ తర్వాత కిరణ్, ఆ తర్వాత నేను, ఆ తర్వాత సూరజ్, చివరికి రజత్ అని చెబుతున్నాడు. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసంలో ఈ దశలో వరుసక్రమం అనే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. ఏ దశలో? మూర్త ప్రచాలక దశలో వరుసక్రమం అనే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. కావేరి తన స్నేహితురాలని ఆఫీస్కి వెళ్ళి తన స్నేహితురాలని ఎలా చేరుకోవాలో తెలుసుకోవడానికి చుట్టూ చూస్తుంది. నేమ్ బోర్డు లేని డెస్క్ ముందు ఎవరో కూర్చుని ఉండడం ఆమె చూసింది. అది ఫ్రంట్ డెస్క్ లేదా రిసెప్షన్ లాగా ఉందని భావించి ఆమె వద్దకు విచారణ కోసం వెళ్ళింది. పియాజే ప్రకారం ఇక్కడ జరిగిన సంజ్ఞానాత్మక తీరేమిటి? సాంశీకరణం. ఏమిటది? సాంశీకరణం. పియాజే ప్రకారం పిల్లలు ఏ దశలో వస్తువుల మానసిక చిత్రాలను ఏర్పరచుకుంటారు? ఏ దశలో ఏర్పరచుకుంటారు? ఇంద్రియ చాలక దశలో. శరత్ అనే చిన్నపిల్లవాడు చాలాసేపటి నుండి తనకిష్టమైన టీవీ షో భీమ్ చూస్తున్నాడు. అతని తల్లి, నువ్వు ఇప్పుడు పడుకోవాలి, టీవీ ఆపేయాలి మరియు భీమ్ను కూడా ఇప్పుడు నిద్రపోనివ్వాలి అని చెప్పింది. పియాజే ప్రకారం పిల్లవాడు ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉన్నాడు. ఏ దశలో ఉన్నాడు? పూర్వ ప్రచాలక దశలో ఉన్నాడు. పియాజే మానవ వయస్సుకు 2 అంశాలు ఉన్నాయని ప్రతిపాదించాడు: సంజ్ఞానాత్మక నిర్మాణం మరియు సంజ్ఞానాత్మక పనితీరు. కింది వాటిలో సంజ్ఞానాత్మక నిర్మాణం కింద చర్చించబడ్డ భావనను గుర్తించండి. ఏమిటది? స్కీమా అనేది మనకి సంజ్ఞానాత్మక నిర్మాణం కిందకి వస్తుంది. ఒక పిల్లవాడు గుణకారం అనే భావనను పునరావృత సంకలనం అని వివరించడం. ఒక పిల్లవాడు గుణకారం అనే భావనను పునరావృత సంకలనం అని వివరించడం పియాజే ప్రతిపాదించిన ఈ భావనకు ఉదాహరణ. ఏ భావనకు? సాంశీకరణం అనే భావనకు ఉదాహరణ. 6 ఏళ్ల రితిక వంటగదిలో ఉన్న తన తల్లి దగ్గరకు ఒక డబ్బాతో వచ్చి మూత తెరవమని తాను తెరవలేకపోయానని అడిగింది. ఆమె తల్లి గరిటెతో మూత తెరిచింది. రితిక గరిటెను వంట కోసం ఉపయోగిస్తారు అనుకునేది, కానీ దాని ఆకారం కారణంగా ఇలాంటి పనికి ఉపయోగించవచ్చని తెలుసుకుంది. పియాజే ప్రకారం రితికలో జరిగిన సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమిటి? అనుగుణ్యం. ఏమిటది? అనుగుణ్యం. అనుగుణ్యము. వ్యక్తి తనకు తాను మరియు పరిసరాలకు మధ్య ఈ ప్రక్రియ ద్వారా సమతుల్యత కాపాడుకోవడం సమతుల్యత అని పియాజే వివరించాడు. ఏమిటవి? సాంశీకరణం, అనుగుణ్యం. వర్షిని తన స్నేహితురాలతో, నా కొడుకు నేలపై చూసే ప్రతిదాన్ని నోట్లో పెట్టుకోవడం మొదలు పెట్టినందున నేను ప్రతిదీ షెల్ఫ్లో పెట్టడంతో అలసిపోతున్నాను అని చెబుతుంది. పియాజే ప్రకారం వర్షిని కొడుకు ఏ దశలో ఉన్నాడు? అన్నీ నోట్లో పెట్టుకుంటున్నాడు కాబట్టి అది ఇంద్రియ చాలక దశ అవుతుంది. ఏ దశ? ఇంద్రియ చాలక దశ. ఒక పిల్లవాడు తన తల్లితో, ఆ ఫోటో నన్ను చూసి నవ్వుతుందో చూడు అని చెబుతున్నాడు. ఈ ఉదాహరణతో వివరించగల పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం యొక్క ముఖ్య భావన ఏమిటి? ఏమిటది? ఎండు సర్వాత్మకవాదం అంటే ప్రాణం లేని వస్తువుకు ప్రాణం ఉందని భావించడం. అహంకేంద్రవాదం అన్నీ తన కోసమే ఉంటున్నాయని భావించడం. సర్వాత్మకవాదం, అహంకేంద్రవాదం. ఒక తల్లి తన స్నేహితురాలితో, నేను నా కొడుకుకి ఒక బిస్కెట్ ఇచ్చినప్పుడు అతను తీసుకోడు, కానీ దాన్ని 2 ముక్కలుగా విడగొట్టి ఇచ్చినప్పుడు అతను అది ఎక్కువని భావించి తీసుకుంటాడు అని చెబుతుంది. పియాజే ప్రకారం పిల్లవాడి సంజ్ఞానాత్మక వికాస దశ ఏమిటి? పూర్వ ప్రచాలక దశ. ఏమిటి? పూర్వ ప్రచాలక దశ. తన పుట్టినరోజున తన స్నేహితులకు చాక్లెట్ కొనడానికి తన తండ్రితో కలిసి దుకాణానికి వెళ్ళిన ఒక చిన్నారి తన తండ్రితో, నేను డైరీ మిల్క్ను ఇష్టపడతాను, కానీ నా స్నేహితులు వేరే రుచిని ఇష్టపడవచ్చు, కాబట్టి మనము వేరు రకాల చాక్లెట్లు తీసుకుందాము అని అన్నది. పియాజే ప్రకారం ఇది ఏ వికాస దశ? మూర్త ప్రచాలక దశలో ఈ ఆలోచన అనేది ప్రారంభమవుతుంది.
పియాజే ప్రకారం ఈ దశలోని పిల్లలు అన్ని వస్తువులు జీవించాయని భావిస్తారు. పియాజే ప్రకారం ఈ దశలోని పిల్లలు అన్ని వస్తువులు జీవిస్తున్నాయని భావిస్తారు. ఏ దశలో? పూర్వ ప్రచాలక దశలో. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలో పిల్లవాడు వస్తు స్థిరత్వ భావనను పొందుతాడు. ఏ దశ? ఇంద్రియ చాలక దశ. ఇంద్రియ చాలక దశలోనే మనకి వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్ ఏమిటి? స్కీమా. ఏమిటది? స్కీమా. సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్ స్కీమా. పియాజే ప్రకారం మా నాన్న నా కజిన్కి మామయ్య, అయితే నా కజిన్ యొక్క నాన్న నాకు మామయ్య అవుతాడు అని తార్కికంగా ఆలోచించడం ప్రారంభించిన పిల్లవాడు ఏ దశలో ఉంటాడు? మూర్త ప్రచాలక దశలో ఉంటాడు. ఏ దశలో? మూర్త ప్రచాలక దశలో. ఉద్దేశపూర్వకంగా వస్తువులను విసిరి అవి చేసే శబ్దం వంటి లక్షణాలను పరీక్షించే పిల్లవాడు పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసం ఈ దశ చెందుతాడు. ఏ దశ? ఇంద్రియ చాలక దశ చెందుతాడు. ఏ దశ? ఇంద్రియ చాలక దశ. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం నొక్కి చెప్పనది. దేని గురించి చెప్పలేదు? అనుకరణ గురించి పియాజే సిద్ధాంతం చెప్పలేదు. మరి వేడి గురించి చెప్పింది? ఆవిష్కరణ అభ్యసనం, శిశు కేంద్రీకృత అభ్యసనం, ఉత్తేజపరిచే పరిశ్రమ గురించి చెప్పింది. క్రింది సిద్ధాంతాల్లో ఒకటి మేక్ బిలీవ్ ప్లే అనే సంజ్ఞానాత్మక వికాసానికి దోహదపడుతుందని ప్రతిపాదించింది. ఏ సిద్ధాంతం అండి? పియాజే యొక్క సంజ్ఞానాత్మక సిద్ధాంతం. మేక్ బిలీవ్ ప్లే అనేది సంజ్ఞానాత్మక వికాసానికి తోడ్పడుతుందని చెప్తుంది. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క ఈ దశలో పిల్లవాడు బొమ్మను ఒక జీవిగా భావించి అనుకుంటాడు. ఏ దశలో? పూర్వ ప్రచాలక దశలో. వస్తువులకి ప్రాణం ఉందని భావించే దశ పూర్వ ప్రచాలక దశ. ఒకే పరిమాణంలో చిరుతిండిని కలిగి ఉన్న వివిధ ఆకారాల పెట్టి నుండి ఏ పెట్టెను తీసుకోవాలో తెలియక తెకమకపడే పిల్లవాడు. ఏ పెట్టెను ఒకే పరిమాణం ఏ పెట్టెను తీసుకోవాలో తెలియక తెకమక పిల్లవాడు పియాజే యొక్క ఏ దశలో ఉన్నట్టండి? ఏ దశలో? పూర్వ ప్రచాలక దశలో ఉంటాడు. ఏ దశలో? పూర్వ ప్రచాలక దశ. పియాజే ప్రకారం ఒక నిర్దిష్ట ప్రవర్తనను నిర్వహించడానికి సాధారణ సామర్థ్యంగా తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిట్ ఏమిటి? సాధారణ సామర్థ్యంగా తోడ్పడే సంజ్ఞానాత్మక నిర్మాణం యొక్క యూనిటే స్కీమా. ఏమిటది? స్కీమా. చేతన్ అనే అబ్బాయి పియాజే మూర్త ప్రచాలక దశలో ఉన్నవాడు. ఏ దశలో ఉన్నాడు? మూర్త ప్రచాలక దశలో ఉన్నవాడు. కింది వాటిలో అతని లక్షణం ఏమిటి? దాచిన వస్తువు కోసం వెతకడు అంటే ఇంద్రియ చాలక దశ. అహంకేంద్రీకృతం కాదు మరియు విపర్యాత్మక ఆలోచన ఉంటుంది. అహంకేంద్రీకృతం కాదు మరియు విపర్యాత్మక ఆలోచన ఉంటుంది అనేది మూర్త ప్రచాలక దశలో ఉన్నాడని అర్థం. కింది వాటిలో పియాజే సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక వ్యవహరణలో ప్రక్రియ కానిది. కింది వాటిలో పియాజే సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక వ్యవహరణలో ప్రక్రియ కానిదేమిటి? స్కీమా. స్కీమా అనేది ఏంటిది? సంజ్ఞానాత్మక యూనిట్ కదా. భూమిపై నీరు లేకుంటే ఎలా ఉండేది అనే అంశంపై ఊహించి రాయమని ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు అసైన్మెంట్ ఇచ్చింది. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాసంలోని ఈ దశలో విద్యార్థులకి అసైన్మెంట్ సముచితమైనది. ఏం చేయాలి? ఊహించి రాయాలి. కాబట్టి అమూర్త ప్రచార దశలో ఉన్న వాళ్ళకి ఈ అసైన్మెంట్ అనేది సరిపోతుంది. పియాజే మనుషులందరిలో ఈ వికాసం 4 దశల్లో జరుగుతుందని విశ్వసించారు. ఏ వికాసం? సంజ్ఞానాత్మక వికాసం. పియాజే ప్రకారం క్రింది వాటిలో ఒకటి పూర్వ ప్రచాలక దశ యొక్క లక్షణం కాదు. ఏమిటది? విపర్యాత్మక భావన అనేది మనకి మూర్త ప్రచాలక దశ యొక్క లక్షణం. మిగిలినవన్నీ కూడా మనకి పూర్వ ప్రచాలక దశ యొక్క లక్షణాలే. అంతర్రహిత ఆలోచన, అహంకేంద్రీకృత ఆలోచన, సర్వాత్మకవాదం అనేది మనకి పూర్వ ప్రచాలక దశ యొక్క లక్షణాలు. మను తన కుమార్తెలిద్దరికీ వేర్వేరు సైజు ప్లేట్లలో సమాన పరిమాణాల్లో అల్పాహారం ఇచ్చింది. చిన్న కుమార్తెకి చిన్న ప్లేట్లో ఇవ్వడంతో తను నువ్వు నాకంటే అక్కకు ఎక్కువ ఇచ్చావంటూ పెద్ద ప్లేట్తో తన ప్లేట్ మార్చమని ఏడ్చింది. పియాజే ప్రకారం ఈ దశలో ఉన్న పెద్ద కుమార్తె ప్లేటు పరిమాణం భిన్నంగా ఉంది కానీ అల్పాహార పరిమాణం ఒకేలా ఉందని తెలవడం వల్ల తన ప్లేట్ను తన చెల్లితో సులభంగా మార్చుకుంది. ఏ దశలో ఉన్నట్టు? మూర్త ప్రచాలక దశలో ఉన్నట్టు. ఇంట్లో
అతిథులు ఉన్నప్పుడు బిగ్గరగా కేకలు వేసినందున శశి అనే చిన్న అమ్మాయిని ఆమె తల్లి మందలించింది. కొంతసేపటి తర్వాత శశి తన తల్లికి తన భావాన్ని సూచించే ఒక డ్రాయింగ్ను చూపించింది. అందులో పెద్దలు సంతోషకరమైన ముఖాలతో ఉండగా దూరంగా ఒక చిన్న అమ్మాయి విచారంగా ఉన్నది. పియాజే ప్రకారం ఈ పిల్లలు ఏ దశలో ఉన్నట్టు? పూర్వప్రచాలక దశ. ఏ దశలో? పూర్వప్రచాలక దశ. సైకిల్ తొక్కడం తెలిసిన వివేక్ మోటార్ బైక్ నడుపుటకు ప్రయత్నిస్తున్నాడు. పియాజే ప్రకారం వివేక్ మోటార్ బైక్ నడపడం నేర్చుకోవడానికి జరగవలసిన ప్రక్రియ ఏమిటి? అనుగుణ్యం. ఏమిటది? అనుగుణ్యం అనే ప్రక్రియ జరగాలి. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అనుగుణ్యం అనే భావనకి సంబంధించి సరికాని స్టేట్మెంట్. అనుగుణ్యం అనే భావనకి సంబంధించి సరికాని స్టేట్మెంట్ని గుర్తించండి. అదేంటో చూద్దాం. ఇప్పటికే ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణంలో కొత్త సమాచారం చేర్చబడుతుంది అనేది అనుగుణ్యతకి సంబంధించి సరైన భావన కాదు. మిగిలిన ఆప్షన్ కొత్త అభ్యసనం జరుగుతుంది, సమతుల్యత పునరుద్ధరించబడుతుంది, ఇప్పటికే ఉన్న సంజ్ఞానాత్మక నిర్మాణ మార్పులు చేయబడతాయి అనేవి అనుగుణ్యతకి సంబంధించిన లక్షణాలు. పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి అనుగుణంగా ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు అవాస్తవమైన అంశంపై అసైన్మెంట్ ఇచ్చింది. ఇక్కడ విద్యార్థులు ఈ దశకు చెందుతారు. ఏ దశకండి? అమూర్త ప్రచాలక దశ. ఏ దశ? అమూర్త ప్రచాలక దశకు చెందుతారు. పిల్లవాడు పదిలపరుచుకునే మరియు విపర్యాత్మక భావాలు పొందినప్పుడు పియాజే ప్రకారం అతను ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉన్నట్లు. ఏ దశలో అండి? మూర్త ప్రచాలక దశలో ఉన్నట్టు. మనకి మూర్త ప్రచాలక దశలోనే పదిలపరుచుకునే మరియు విపర్యాత్మక భావాలు అభివృద్ధి చెందుతాయి. సుధా తన కోరికలు తెలపడానికి పదాలు ఉపయోగించడం ప్రారంభించింది. కానీ ఇప్పటికీ జీవులకు మరియు వస్తువులకు మధ్య వ్యత్యాసం అర్థం చేసుకోలేదు. పియాజే ప్రకారం ఆమె ఈ దశలో ఉన్నట్టు. ఏ దశలో ఉన్నట్టు? పూర్వ ప్రచాలక దశలో ఉన్నట్టు. 6 ఏళ్ల అనూప్ తను ఉన్నత తరగతులకు వెళ్ళినప్పుడు తన సహచరులు కూడా ఉన్నత తరగతులకు వెళ్తారని గ్రహించలేకపోతున్నాడు. అనూప్లో పియాజే యొక్క ఈ వికాస సిద్ధాంతంలో ఈ భావన ఇంకా అభివృద్ధి చెందలేదు. ఏ భావన? విపర్యాత్మక భావన అనేది అభివృద్ధి చెందలేదు. గ్రేడ్ 2లో చదువుతున్న విన్నీ కూడిక లేదా తీసివేతలకు సంబంధించిన సమస్యలను విడివిడిగా పరిష్కరించగలదు. ఒక ప్రతిభా పరీక్షలో కూడిక మరియు తీసివేత భావనల కలయికతో కూడిన సమస్య ఆమెకు ఇవ్వబడింది. విన్నీ కూడిక మరియు తీసివేత భావనలను ఉపయోగించి సమస్యను పరిష్కరించింది. పియాజే ప్రకారం ఇది సమతుల్యత. పియాజే ప్రకారం ఇది సమతుల్యత. ప్లాస్టిక్ను నిషేధించాలా అనే అంశంపై ఓ పాఠశాల విద్యార్థుల కోసం డిబేట్ సెషన్ను నిర్వహించాలనుకుంటుంది. పియాజే ప్రకారం ఈ కృత్యం ఈ వికాస దశలో ఉన్న వాళ్ళకి సరి అయినది. ఏ దశలో? అమూర్త ప్రచాలక దశలో ఉన్న వాళ్ళకి సరి అయినది. పియాజే ప్రకారం ఇంద్రియ చాలక దశలో ఉన్న పిల్లవాడు తన చుట్టూ ఉన్న ప్రతిదాని గురించి ఈ విధంగా తెలుసుకుంటాడు. ఏ విధంగా? చర్యల ద్వారా తెలుసుకుంటాడు. 5 సంవత్సరాల ఒక బాలుడు తన తాత గుర్రంపై స్వారీ చేస్తాడు. ఒకరోజు తనను గుర్రాన్ని పోలిన ఉన్న గాడిదను చూశాడు, కానీ ఆ శబ్దం వేరేలా చేస్తుంది. ఆ జంతువు గాడిదని, దాని శబ్దం, ఎత్తు మొదలైన వాటిలో గుర్రం కంటే భిన్నంగా ఉందని తెలుసుకున్నాడు. ఇక్కడ జరిగిన పియాజే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమిటి? అనుగుణ్యం. ఏమిటది? అనుగుణ్యం అనే ప్రక్రియ జరిగింది. పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం యొక్క ఈ దశ నుండి పిల్లలు ఆటల్లో ఇతరుల ఆలోచనలను అంగీకరించడం ప్రారంభిస్తారు. ఏ దశ? మూర్త ప్రచాలక దశ నుండి. పియాజే ప్రకారం క్రింది సంజ్ఞానాత్మక సామర్థ్యాల్లో ఒకటి తార్కిక ఆలోచనకు సంబంధించినది. ఏమిటది? తార్కిక ఆలోచనకు సంబంధించినది ఏమిటి? కింది వాటిలో ఒకటి శ్రేణీక్రమము. శ్రేణీక్రమము అనేది తార్కిక ఆలోచనకు సంబంధించినది. సృష్టి అనే ఒక చిన్న అమ్మాయికి ఒక బొమ్మ ఉంది. దానికి ఆమె పరి అని పేరు పెట్టింది. సృష్టి ఆడుతున్నప్పుడు సృష్టి తల్లి నైనిక ఆమెను వచ్చి పడుకో అని పిలిచింది. పరి రా మనం కూడా పడుకుందామంటూ పరితో పాటు లేచింది సృష్టి. పియాజే ప్రకారం పరి ఏ దశలో, సృష్టి ఏ దశలో ఉన్నట్టు? ఏ దశ అనేది పూర్వ భావనాత్మక దశ. అంటే ప్రాణం లేని వాటికి కూడా ప్రాణం ఉందని భావించే దశ. వేరుశనగ పెంకు పగలగొట్టడం తెలిసిన 4 ఏళ్ల బాలుడు పెంకుతో ఉన్న పిస్తా పప్పులు ఇస్తే అదేవిధంగా పెంకు పగలగొట్టి పిస్తా పప్పులు తిన్నాడు. పియాజే ప్రకారం అతను ఏ దశలో ఉన్నట్టు?
పియాజే ప్రకారం ఏ భావన అది? సాంశీకరణం. ఏమిటది? సాంశీకరణం. అన్విత తన శిశువుతో ఆడుకుంటుంది. ఆమె శిశువుకు ఒక ఆకర్షణీయమైన మృదువైన బంతిని ఇచ్చి కొంత సమయం పాటు పడుకోనిచ్చింది. ఆ తర్వాత శిశువు చూస్తుండగా ఆమె బంతిని పెట్టెలో పెట్టింది. శిశువు పెట్టెలో బంతి కోసం వెతుకుతుందా లేదా అని అన్విత గమనిస్తూ ఉంది. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం యొక్క ఈ భావన తన బిడ్డలో అభివృద్ధి చెందిందో లేదో తెలుసుకోవడానికి అన్విత ప్రయత్నిస్తుంది. ఏ భావన అండి? వస్తు స్థిరత్వ భావన.